ప్రణామ్స్ మాస్టర్. ప్రియతమ గురుదేవులు పూజ్య బాపూజీ మహారాజ్ దివ్యలోకము నుండి సందేశములు. ఆదివారము నవంబర్ 17, 2002 ఉదయం 10 గంటలు. అందరూ మానవులు తమ ప్రస్తుత స్థితిని దాటిపోవాలి. అప్పుడు మాత్రమే వారు తమ అత్యంత గొప్పదైన వినియోగించిన శక్తిని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఈ గ్రహమునకు మొత్తం మీద ఉన్న స్థితి ప్రస్తుతానికి దానికి అనుకూలించదు. ఉన్నత అధికార బృందము దాని స్థాయి గురించి నిర్ణయము తీసుకోవాలి. మళ్ళీ చెప్పాలి అంటే మానవాళి స్వీయ వినాశనమును తెచ్చుకోకముందే ఒక పరిష్కారము వెతుకబడాలి. తన చెడు ఊహలను వదిలిపెట్టి చివరకు సత్యతత్వమునకు తెరవబడేందుకు మరొక పరిమాణములోనికి మార్పు చెందాలి. మానవుడు పరిపూర్ణత చెందగలడు. అతడు తనలో గాఢముగా పాతుకుపోయిన అభిప్రాయములు, వైఖరితోనే ఆపు చేయబడుతున్నాడు. చాలామంది ఒకంత ఎక్కువగా ఆధ్యాత్మికతో నిండిన జీవితమును కోరుతున్నారు. కానీ వారు అవసరమైన అడుగులను వేయరు. వారు తమ చిన్న కార్యములలో పూర్తిగా ఆకర్షింపబడి మునిగిపోయి ఉన్నారు. అతి ముఖ్యమైన కార్యమును వారు ఉపేక్ష చేస్తున్నారు. అది వారి సంపదను నిర్మించుకోవడమే అయినా అది మాయా అని నీకు తెలుసు. విలువైన సమయమును చెప్పుకోదగ్గదేది నిర్మించుకోకుండా వృధా చేస్తున్నారని వారికి అర్థమయ్యేలా ఎలా తెలియచేయబడాలి? ఎవరైతే మీ నిజమైన అవసరాలను అర్థం చేసుకున్నారో మీరు మిమ్మల్ని ప్రాపంచిక సంపదల నుండి దూరం చేసుకున్నారు. జీవితమునకు మీరు స్పష్టమైన దృష్టి కలిగి ఉన్నారు. మీరు తెలివైన వారు. మీరు ఎంచుకున్న మార్గము మంచిది. దానిని అనుమానించవద్దు. అది మాత్రమే మిమ్మల్ని నిరాశకు గురి చెయ్యదు. మీకోసం మరొక జీవితమును నిర్మించుకోవడం ద్వారా మీరు మీ మనస్సును, హృదయమును మరొక పరిమాణమునకు తెరుస్తున్నారు. అది మిమ్మల్ని దివ్యత వైపునకు, మీ నిజమైన గమ్యమునకు పైకి లేవనెత్తుతుంది. బాపూజీ మహారాజ్.